నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే బలం లేని తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించబోతా ఉందా? 43 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ సభ్యుని ఎన్నుకునే అవకాశం. మరి కేవలం 23 మందికే పరిమితమైన తెలుగుదేశం ఏ విధమైనటువంటి హోప్స్ తోటి అభ్యర్థిని బరిలోకి దింపుతోంది? గతంలో కూడా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగిన మ్యాజిక్ ఏదైతే ఉందో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయా? అదేవిధంగా ప్రస్తుతం అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరికైతే టికెట్లు రాలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎవరైతే పొలిటికల్ ట్రాన్స్ఫర్లు జరిగాయో, బహుశా పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం బదిలీ అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళు దాదాపుగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితి అయితే ఉండవు. ఒకవేళ టికెట్లు రానటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశంలో కమిట్మెంట్లు తీసుకున్నటువంటి అభ్యర్థులు ఇంకా బయటికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థికి ఓటేసే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తానికి ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికలు ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఐటీ వింగ్ ప్రెసిడెంట్, మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. రెడీ చేశారా అభ్యర్థిని? మొదట బ్రహ్మనాయుడు గారు, మీకు మన ప్యానల్ లో ఉన్నటువంటి జనసేన నేత శాంతిప్రసాద్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, అలాగే బీజేపీ నేత వీళ్ళకి కనబడట్లేదు కూడా నా తరఫున ఆంజనేయ రెడ్డి గారు, మీకు కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున శుభోదయం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు జోష్ పెంచాయి. పెద్ద ఎత్తున మార్పులు కనపడుతున్నాయి. ఈరోజు తొందరపడి ముందే కూసిన జగనన్న కోయల 58 మంది ఎమ్మెల్యేలని దూరం చేసుకుంటా ఉంటారు. కారణం ఏంటంటే రాజకీయ అనుభవం లేకపోవడం. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత వాళ్ళు 58 నియోజకవర్గాల్లో తిరుగుబాటు బాపుట ఎగరవేసిన తర్వాత ఈరోజు 175+1+3 అన్నట్టు 3 రాజ్యసభ గెలవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా గెలుస్తారు లేదనేది ఒక పెద్ద $1 బిలియన్ ప్రశ్న అయిపోయింది. మరి అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించట్లేదా? సరే, మీరు ఒకటి గెలుస్తారంటే దాన్ని ఎలాగోలాగా నమ్మొచ్చు, ఎందుకంటే ఒక 20 మంది 30 మంది బహుశా మీ వైపు వస్తారేమో, ఎందుకంటే టికెట్లు రాను. 3 జగన్మోహన్ రెడ్డి గారు గెలవరంటే మొత్తం 150 ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అవుతున్నారండి. మంచి ప్రశ్న వేశారు. మొత్తానికి దాడి వీరభద్రరావు గారు, కర్నూలు ఎంపీ, ఇంకా చాలా మంది ఎంపీలు బాయ్ జగన్ అని చెప్తున్న సందర్భంగా 58 మందే కాదు సార్ ట్రాన్స్ఫర్, ఇంకా చాలా మంది చేయబోతున్నాడు. వాళ్ళకి అందరికీ ఆల్రెడీ వాళ్ళకి సమాచారం అందింది. సో వాళ్ళు ఓటైనా కూడా ఆపేస్తారు. అంటే మునిగిపోయే నా పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీడియా టుడే సర్వే కావచ్చు, లేదంటే ఇంకో సర్వేలు చూస్తే ఎమ్మెల్యేలు కదా, మాకు మళ్ళీ ఎమ్మెల్సీని గెలిపించారు కదా, మాకు లేరు కదా పోటీ, మాకు మన ఎమ్మెల్యే స్థానంలో లేరు కదా, కానీ ఎమ్మెల్సీ మీకు గెలుచుకున్నాం కదా. సో ఒకటి మీకు గెలిచిన రిమైనింగ్ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెయ్యరు. ఎందుకు మాట వచ్చిందంటే నీ పరిపాలన, నీ విధానం, నీ యొక్క సంస్కరణలు, నీ సంక్షేమాలు టేక్ అబౌ అని చెప్పి బాయ్ చెప్తున్నారు. ఇటువంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు రావు కూడా. ఎందుకంటే ఒక ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాడు. ఎందుకంటే నేనే, నా వెనకాల 4 రెడ్లు ఉంటారు, వాళ్లే ఇవన్నీ కార్యక్రమాలు ఇస్తారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తున్నారు, అదే కదా తిరుగుతున్నారు. మేము 5 ఏళ్ళు తిరుగుతున్నా, కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు. తర్వాత రాజ్యసభ ఎలక్షన్స్ చాలా కీలకమైనవి. గతంలో వాళ్ళకి అధికారం, అదేవిధంగా 150 మంది ఎమ్మెల్యేలు, ఒక 22 మంది ఎంపీలు, రాజ్యసభలో ఒక 11 మంది 12 మంది ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో నుంచి వైఎస్ఆర్సీపీకి కనీసం ప్రాధాన్యత కూడా లేకుండా పరిస్థితి ఏర్పడతాం. కారణం ఏంటంటే జనంలో వస్తున్న విపరీతమైన వ్యతిరేకత. ఆ కుర్జీ అర్థపెట్టి బగా కథం దోషమారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో ఇంకా మేము కళ్ళగంటాం, మాకు అధికారం వస్తుంది, మేము గెలుస్తామని చెప్పి ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుంటే
అది హాస్యాస్పదం. రెండు, ప్రజలు ముక్కున వేలేసుకుని నవ్వుకునే పరిస్థితి పడతాం. ఎందుకు నేను ఇంత ఘాటుగా మాట్లాడాల్సి వస్తానంటే, పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత రావడే కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలపైనే కాదు సార్, సొంత చెల్లెలు తిరుగుబాటు చేస్తా ఉంటే కనీసం సమాధానం చెప్పే పరిస్థితి పడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉంటే మొన్నటి వరకు అరెస్టులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ రోజు రాజ్యసభకు ఓట్లేమని చెప్తే ఇంటర్వ్యూ లేని ముఖ్యమంత్రి మీరు చెప్తే నేను ఎందుకంటాను? కనీసం మా నియోజకవర్గానికి 2 ఏళ్ల క్రితం 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి 2 రూపాయలు ఇవ్వకపోతే మీకు ఓటు ఏమంటే ఎందుకేస్తాను? ఎందుకు వేయాలి కదా శ్రీనివాస్ చౌదరి గారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు, లేకపోతే వాళ్ళు గెలిచే పరిస్థితి ఎక్కడ ఉంటుంది వైసీపీ ఎమ్మెల్యేలకి? కరెక్ట్ మేము చెప్పింది. అదే జగన్మోహన్ రెడ్డి చూసి ఇప్పుడు ఓడిపోతున్నాం, అదే బొమ్మను పెట్టుకుంటే ఓటే ఇట్లా, అదే ఫ్యాన్ స్విచ్ ఆపేస్తున్నారు మా వాళ్ళు. ఎందుకంటే ఇంక నీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు కౌంట్ అవుట్ స్టార్ట్ అయిందని చెప్పి, ఇంకా నీ దగ్గర ఉన్నా ఓటే ఊడినా ఓటే అని చెప్పి ఇంకొక 20 ఎమ్మెల్యేలు రాజీనామా రేపల్లి రాజీనామా చేయబోతున్నారు. అసలు ఇంకో విషయం తెలిసిన మీకు, వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్ ఢిల్లీలో పట్టనైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బొత్సాకి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేశారు, మా రామచంద్ర రెడ్డి గారు ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేశారు. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలకి ఆయన విజయసాయి రెడ్డి గారి అంటే ఎమ్మెల్యేలు ఎంపీ లేకపోవడం వల్ల కొడుకు, తల్లి, చెల్లి, అమ్మ అంత ప్యాకేజ్. మాకు నియోజకవర్గానికి 15 మంది పై చెల్లుకుంటారు, మీకు ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కావట్లా. అది ఫైనల్ చేసుకుంటాం, రెండో విషయం. అయితే వాంటెడ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంతమంది ఈ రోజు కనీసం కనుమరుగయ్యే పరిస్థితి పడతా ఉంటే రాజ్యసభ ఎలా గెలుస్తారు నాకు అర్థం కావటం లేదు. రాజ్యసభ గెలవాలంటే కనీసం పెద్ద సభ పంపించాలంటే ఈ మెజార్టీ కావాలని కనీస స్టాటిస్టికల్ లెక్కలు మీకు కొనుక్కున్నాయి. అయితే మాకు ఉన్నాయి కదా 151 మంది అంటే, మేము నలుగురు సస్పెండ్ అయ్యాం, వాళ్ళు సస్పెండ్ అయ్యారు, ఆల్రెడీ 2 ఎంపీలు రాజీనామాలు చేసేసారు. ఇటువంటి సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటు బాబు ఎగరేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్పో లేదంటే ఆయన చేసిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున మేము రాజ్యసభ అవసరమైతే రాజ్యసభ పోకుండా మానేస్తారే కానీ ఓటేసే ప్రసక్తి మాత్రం లేదు. మేము మీరేం చేసుకున్నారో చేసుకోండి అన్నట్టు కదా కాపు వెంకట్రావు గారు. బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ సెక్రటరీకి బాయ్ బాయ్, ఇంకా మీకు నమస్కారం అని చెప్పి హ్యాట్సాప్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అసెంబ్లీకి రావట్లేదు కదా. అవును రారండి, ఎందుకు వస్తారండి? ఇంకా అయిపోయిందండి, కేల్కత్తం దుకాన్ బంద్. ఈ రోజు అయిపోయినట్టేనా ప్రభుత్వం ఇంకా అయిపోయినట్టేనా, దిగిపోతున్నట్టేనా అనుకోవాలా? ఇంకా ఏం సార్ మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడం అంటే టైం వేస్ట్ సార్ నాకు తెలుసు. ఎందుకంటే నేను చెప్పాలంటే ఘోషణ చెప్పాలంటే ఎవరన్నా మాట్లాడుతుంటే నేను కూడా ఎవరో వైఎస్ఆర్ ప్రతినిధి మాట్లాడుతున్నాడు, సార్ మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావటం లేదు, సెంటర్ దొరకట్లేదు. మేము చెప్పాం, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, రెండు వచ్చేసేయండి, నిజాయితీ పనిచేసిన వెంకటరెడ్డి లాంటి మిత్రులందరూ వచ్చేసేయండి, మీకు అన్ని పూర్తి స్థాయిలో మేము హామీ ఇస్తాం, పార్టీలో మంచి పని చేయండి, పొజిషన్ ఇస్తాం అని చెప్పి బహిరంగ ఆహ్వానిస్తున్నాం కదా. అదేలేండి, ఇప్పటి వరకు మీ పార్టీలో పనిచేసిన పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరినైతే బయటికి నెట్టారో వాళ్ళని తెచ్చి పెట్టుకొని వాళ్ళకి ఇస్తారా సీట్లు? లేదండి, తగిన స్థానం కల్పించి ప్రజాసేవ చేయమంటాం అంతే. మేము అధికారాలు ఇస్తాం, ఎమ్మెల్యేలు ఇస్తాం, పదవులు ఇస్తాం అని చెప్పట్లా. తగిన స్థానం ఇచ్చి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆయన జిహాది, ఆయన పార్టీ కోసం కష్టపడి చాలా కష్టపడి ఇబ్బంది పడ్డాడు. అటువంటి వ్యక్తులు రండి, ప్రజాసేవ చేద్దురండి, ప్రజల్లో ఉండండి, నాయకులు కదండి, తప్పేం కాదు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు రైట్ మీరు అన్న పాయింట్ కదా శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న మొన్నటి వరకు వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశాన్ని, జనసేన పార్టీని వాళ్ళు ఇష్టానుసైన రీతిలో టార్గెట్ చేశారు. ఇప్పుడు వీరిని తీసుకొని వచ్చి వీరికి ఒక గౌరవమైన పదవి ఇస్తే నిన్నటి వరకు జెండాలు మోసిన టీడీపీ జనసేన కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు వెంకటరెడ్డి గారి కింద పనిచేయాలి వాళ్ళు. మంచి మాట చెప్పారు సార్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలో వెంకటరెడ్డిని తీసుకురావటం వల్ల నష్టమే లేదు. ఆయనకి తగిన స్థానం, మా పార్టీ నాయకులు తగిన స్థానం ఉంటుంది. ఈరోజు మా పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోసి వాళ్ళు కడిగి పారేస్తున్న మా వెంకటరెడ్డి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని పెనాలేసి కడిగాడా? మా పార్టీలోకి వచ్చి నష్టం చేస్తున్నావా, ఇంత నష్టం చేసాము, నీ పార్టీ నమ్ముకొని వచ్చాము, మేము మునిగిపోయాం అని చెప్పి అడగడా? మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి నిజాయితీ కొంతమంది నాయకులు, నేను అందరిని కాదు కానీ వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. మేము స్క్రాప్ తీసుకోసారు, మాకు టాపే కావాలి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ సీట్లు అనౌన్స్మెంట్ చేయలేక ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మేము కూడా చాలా తన భజన పడుతున్నాం. అయితే ఏమైతేనేమి రాజ్యసభ పోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గతం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. 2024లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండట్లేదు కాబట్టి కార్యకర్తలు, జెండాలు మోసిన కార్యకర్తలు బాధపడకూడదు కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం, అంతేగాని రాజకీయ ఎత్తుగడలో భాగమే. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర. మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు